2024 డిసెంబర్ నెల 1వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ నెల మొత్తం కుంభరాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. అటువంటి శని కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శని వల్ల చాలామంది చాలా కష్టాలు పడ్డారు. చివరికి వచ్చేసింది. ఒక సంవత్సరంలో కుంభరాశి నుంచి శని మీనరాశికి రాబోతున్నాడు. కానీ ఇక్కడి నుంచి మీనరాశి వాళ్ళకు కూడా చాలా అష్టకష్టాలు రాబోతున్నాయి. కానీ ఈ కుంభరాశి ఫలితాలు ఎట్లా ఉంటాయో నేను చెబుతాను, కాస్త వినండి. మరి ఈ రాశి వాళ్ళకి రాహు బాగాలేడు, గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు, కేతు బాగాలేడు. అయితే ఈ రాశి వాళ్ళకి బుధుడు, రవి, మరి శుక్రుడు, శని ఈ గ్రహాలు బాగున్నాయి. కుజుడు, బుధుడు, రవి, శుక్రుడు, శని ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. ఈ 5 గ్రహాలు కూడా బాగా మంచి జరిగేటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ శని మాత్రం బాగాలేడు. ఈ శని బాగుండకపోవటాన వీటన్నిటినీ కూడా మించిపోయే ఇబ్బందులు, కష్టాలు కలగటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముందు ఏలినాడు శని చివరి భాగం, ద్వితీయానికి శని రాబోతున్నాడు. ద్వితీయంలో శని ధనాధిపతి, చేసిన బాకీలు తీర్చేటువంటి వాడు కాబట్టి. అయితే రవి ఏకాదశిలో ఉండటం కూడా చాలా విశేషం. ఈ రవి ఉండటం వల్ల నీకు ఎంతో మేలు జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా ఈ నెల మొత్తం ఈశ్వరాభిషేకం చేయించుకోండి. ఈ నెల మొత్తం విష్ణువుని పూజించండి. తర్వాత మీరు అన్నదానం చాలా విశేషం. మీరు అట్లా అన్నదానం చేయలేనటువంటి పక్షంలో పిపీలికా సమారాధన అంటారు. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మీరు చీమల పుట్టలకు వేయండి. అన్నదానం చేసిన దానికంటే విశేషమైన ఫలితం వస్తుంది. మరి చీమలట ఇంజనీర్లు అన్నారు. లోపల ఎన్నో అంతస్తులు కట్టిన చీమలు. ఆ చీమలు ఏం చేస్తూ ఉన్నాయి? కావాల్సిన ఆహారం ముందుగా దాచిపెట్టుకుంటున్నాయి. ఆహారంతో బతుకుతున్నాయి. అవి చూచి మనం బిల్డింగులు కట్టుకున్నాం. అటువంటి చీమలకి మనం ఆహారం పెడితే మనం పెట్టింది ఆ రోజే తింటాం. ఆ చీమలకు పెట్టినటువంటి ఆహారం వల్ల ఏమవుతుందంటే ఎన్నో రోజులు జీవిస్తాయి. అందువల్ల పిపీలికా సమారాధన అన్నారు. చీమలకి బియ్యపు రవ్వ, పంచదార కలిపి పెట్టడం చాలా విశేషం. తర్వాత ఆవుకి మేత పెట్టడం చాలా విశేషం. తర్వాత కుక్కకు కూడా ఆహారం పెట్టడం విశేషం. జ్ఞానం కలిగినటువంటి జీవరాశులు, జ్ఞానం కలిగిన జీవరాశులు, ఆ జీవరాశుల్లో రామచిలక రామరామ అని పలుకుతుంది. అటువంటి రామచిలక అయితే ఎప్పుడు కూడా బోన్లలో పెట్టి మాత్రం పోషించద్దు. అటువంటి రామచిలకకి ఆహారం పెట్టండి. మరి గద్ద కృష్ణ కృష్ణ అంటుంది. ఇటువంటి పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి జీవరాశులకు ఆహారం పెట్టడమే కాక తల్లిదండ్రుల్ని పోషించడం, ధర్మాన్ని తప్పకుండా ఉండటం ఇది చాలా అవసరం. ఎందుకంటే శని ఇదివరకు మనం చేసిన పాపానికి తగినటువంటి శిక్ష ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎంత మంచి పనులు చేసుకుంటామో అంత మనం చేసిన పాపం మొత్తం కర్పూరం కరిగినట్టు కరిగిపోతుంది. కాబట్టి ఈ రాశివాడు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళటం, శివ దర్శనం చేసుకోవటం, చేతనైతే అన్నదానం చేయటం, ఎవరి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయటం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మీరు ప్రవర్తించడం మీరు చేసినట్లయితే మరి 7 సంవత్సరాలన్నర ఏలినాడు శని, ఇది సంవత్సరానికి 5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ చివరి సంవత్సరం చెప్పాలంటే ద్వితీయంలో ధనాధిపతి, అంత కష్టం కాదు. ఈ 5వ సంవత్సరంలో మీరు ఎంత పుణ్యం చేసుకుంటారో అంత మీకు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చక్కటి ప్రవర్తన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నా, ఒకప్పుడు
ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆయన వచ్చిన వాళ్ళకి దానం చేయాలి. ఉన్నదంతా అయిపోతుంది, ఇంకా ఎక్కడా లేదు. ఇంకా దానానికి పండితులు అందరూ దానం చేయబడటానికి వచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ధర్మరాజు వెనక పక్క ఒక మట్టి రాళ్ల కుప్పబోయించాడు కృష్ణ పరమాత్మ. దుర్యోధనుడి చేత ఆ మట్టి రాయి ఒక్కోటి ధర్మరాజు చేతికిస్తే అది బంగారం అయింది. కారణం ఏంటంటే దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ఆ సువర్ణరేఖ ఉండడం చేత మట్టి పట్టుకుంటే బంగారం అయింది. అటువంటి రాశి కలిగిన వాడు ఉండటం చేత ఎంత దానం చేసినా తరగకుండా బంగారం వచ్చింది. ఎందుకంటే జాతకాలు చాలా విశేషమైన జాతకాలు ఉన్నాయి. అతనికి మరి స్వర్ణరేఖ ఉంది. అదే కొంతమందికి సర్పరేఖ ఉంటుందండి. అరిచేతిలో కానీ అరికాతల్లో కాల్లో కానీ ఆ చేతితో పట్టుకుంటే పడిగే విప్పి నేల మీద పడుకుంటుంది. కుక్క పిల్ల పడుకుంటుంది. కొంతమందికి సర్పరేఖ ఉంది, కొంతమందికి కుజరేఖ ఉంది, కొంతమందికి మత్స్యరేఖ ఉంది. సాముద్రికం కూడా సామాన్యమైనది కాదు. ఏం చెబుతారు అంటే జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రం ద్వారా చెప్పేది జ్యోతిష్యం. జ్యోతి అనే పదం ఏంటి? వెలుగు. వెలుగులో చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రం అవతల ఒడ్డు కనపడేది కాదు, కానీ ఆ సముద్రం అవతల ఒడ్డు ఎట్లా చూడగలిగారో అట్లా చూడగలిగింది సాముద్రికం. ఎందుకంటే సాముద్రికం 60 ఏళ్ళ నుంచి నేను బాగా ప్రాక్టీస్ చేశా. కానీ నాకు మరి స్వర్ణరేఖ మాత్రం దొరకలే. సర్పరేఖ మాత్రం వాళ్ళని చూశా. సువర్ణరేఖ ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడతారు అని ప్రతి వాళ్ళని కూడా చేయి చూచి పరిశీలించేవాడిని. వీడు జాతకాలు పిచ్చోడు అని కూడా అన్నారు చాలామంది. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాలి అంటే అన్ని రకాల జాతకాలు ఉన్నాయి. ఎందుకంటే నక్షత్రాలు 27 నక్షత్రాలని ఒక్కో నక్షత్రాన్ని 4 చేత హెచ్చరిస్తే 108 వస్తుంది. ఈ 108ని కూడా పెంచితే మరి సహస్రం వస్తుంది. అంటే 1100 రకాల జాతకాలు ఉన్నాయి. ఈ 1100 జాతకాలు కూడా అందరం చూడగలవా అంటే జ్యోతిష్యం తెలియచ్చు, కానీ అటువంటి జాతకాలు చూడటానికి దొరకాలి, చూడగలగాలి. చూసి చెప్పాలంటే ఆ జాతకం కనపడాలి. అయితే మేషం దగ్గర నుంచి మీనం రాశి వరకు ఒక్కటే మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 24 నుంచి 26 వరకు కూడా 2024 నుండి 2026 వరకు కూడా ఈ సంవత్సరాలు బాగా నష్టదాయకమైనటువంటి సంవత్సరాలు. పైన ఈ సంవత్సరాలు ఎట్లాంటివంటే ధనాధిపతులు, ధనం బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటుగా కలిగినటువంటి వాళ్ళు, తర్వాత శత్రు దేశాలు వాళ్ళు విజయాన్ని పొందుతారు. అంటే వాళ్ళు ఏదో చేస్తారు కదా, వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు బాగా కష్టపడేవాడికి అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళు బాగా ధనవంతుడు, బాగా దుర్మార్గం చేసేవాళ్ళు, రాజ్యపరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకి లాభిస్తుంది. వాళ్ళ వల్ల మధ్యతరగతి అందరూ కూడా బాగా నష్టపడేటువంటి పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీకు ఏం కావాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ప్రతి వాళ్ళకి అవసరం. కారణం ఏంటంటే ఉన్నదాన్ని సర్వం పోగొట్టుకుంటాం. ఈ పరిస్థితుల్లో 24 నుంచి 26 లోపల మనకు ఉన్నది మొత్తం పోగొట్టుకొని కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండే జాతకాలు కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇక మళ్ళీ కోలుకోలేవు. కాబట్టి 24 నుంచి 26 వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా జాతకాన్ని చూపించుకొని మీ జాతక పరిశీలన చేసుకొని ఉన్న దోషాలను పోవటానికి మార్గం ఏమిటి చూసుకొని అట్లా చేసుకున్నట్లయితే ముందు నష్టపడకుండా మనం నిలబడితే తర్వాత బతకటానికి ఏమి ఇబ్బంది రాదు. భగవంతుడు మార్గం చూపిస్తాడు. చేతిలో రూపాయి లేకపోతే ఏం చేయగలుగుతాం? కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇది ప్రతి మేషం దగ్గర నుంచి మీన రాశి వాళ్ళ వరకు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.